స్తోత్రం 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 తండ్రి, మహోన్నతుడా, గొప్ప దేవా, నీకు విరలేని స్థుతి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మా దినములన్నింటిలో నీ కృపాక్షమునిచ్చి నడిపిస్తున్నందుకు నీకు వందనములు తండ్రి. ఈ ప్రత్యేకమైన సుదినాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం నాయన. మరి ఈ దినం ప్రభా, మరి ప్రభురాత్రి దినముగా ఆయన మేము పాటిస్తూ ఉంటుండగా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ సాయంత్రకాలపు వేళలో తండ్రి, మరి మీరు ఏ విధంగా తండ్రి ఈ సాయంత్రకాలపు వేళలో నాయన మరి ప్రభురాత్రి భోజనంగా మరి ఏర్పాటు చేసి ఉంటున్నారు తండ్రి, మీకు వందనాలు. ఆనాడు శిష్యులు, ఈనాడు నీ బిడలంగా ఉంటున్నటువంటి మేము మా అందరి కొరకై నన్ను జ్ఞాపకం చేసుకుంటగా దీనిని చేయడని చెప్పి మా అందరి కొరకు మీరు ఏర్పాటు చేసిన మీ యొక్క బలాన్ని బట్టి కూడా మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలాగనే తండ్రి ఈ ప్రత్యేకమైన దినంలో నాయన మరి మీ యొక్క తండ్రి ఈ రాత్రికాల భోజన సంస్కారమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఇలాగ తండ్రి దీన్ని గురించినటువంటి ఇంకనూ అమూల్యమైనటువంటి మర్మములు నా కొరకు మా కొరకు బయలుపరచండి. మేము ఇంకనూ సవ్యమైనటువంటి రీతిలో బలను స్వీకరించడానికి సహాయం చేయండి నాయన. మంచి వర్తమానం ద్వారా ఉల్లసింపజేసి మీ నామను మహిమ కలగజేసుకోమని వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ వినగలిగిన చోళం గ్రహించగలిగిన మనసును బిడ్డలకు దయచేయమని, వాక్యానుసారమైనటువంటి జీవితం ప్రతి ఒక్కరు దయచేసి మీరు మహిమ పొందమని నజరేయుడు అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తుంటాం ఈ సాయంత్రకాల సమయంలో. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ ప్రత్యేకమైనటువంటి దినంలో మనము ఈ లెంట్ డేస్లో ఈ చివరి దినంలో మనం చూస్తుంటున్నాం ఏంటిదంటే మరి యేసు ప్రభువుని మరి అప్పగించేటటువంటి ఈ దినం అనగా ఈ రాత్రి చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, అయితే ఇక్కడ మనం గమనిస్తున్నది ఏంటంటే ఈ రాత్రి ఆయన మరి శిష్యులతో గడిపినటువంటి సందర్భం ఉన్నది. తర్వాత గెత్సెమనే తోటలోనికి పోయి ప్రార్థన చేసినటువంటి సందర్భం ఉన్నది. గెత్సెమనే తోటలోకి పోయి ప్రార్థన చేసిన తర్వాత మరి బంట్రోతులు వచ్చి ఆయనను మరి బంధించినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, అలాగున ఆయన దీనికంటే ముందుగా ఈ సాయంత్రకాలపు వేళలో మరి ఒక గృహములో చేరి వారు ఈ యొక్క భోజన సంస్కారాన్ని తీసుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే విషయాన్ని శిష్యులను అందరినీ కూడా దగ్గరగా కూర్చోబెట్టుకొని ఆయన మరి ఈ మాట చెప్పినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము. ఇక్కడ శరీరమును గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆయన శరీరం ఏమై ఉంటున్నది అనగా ఆ రొట్టెను విరిచి ఇది నా శరీరము అని చెప్తూ ఉంటున్నాడు. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. ఆ విధంగా మరి రొట్టె విరిచి ఇచ్చిన తర్వాత ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడని చెప్పాను. అయితే ఇక్కడ ఆయన శరీరము ఆయన రక్తము మరి తాగమని చెప్పాడు. ఈ విషయంలో కొంతమంది చాలా వ్యతిరేక భావాలు కలిగి మాట్లాడేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. తండ్రి లేదా దేవుడు మరి తన శరీరాన్ని తన రక్తాన్ని తాగనిస్తాడా తిననిస్తాడా అనే మాటలు మాట్లాడేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు అర్థంగా కొన్ని ప్రాంతాలలో చూసినట్టు కనుకైతే మరి నిజంగా తండ్రి శరీరమును ఇక్కడ ఉంటున్నటువంటి జనం అంటే వాని వారసులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తింటారు. కొన్ని దేశాలలో ఇప్పటికి కూడా ఉన్నది వాళ్ళ శరీరాన్ని తినటము, రక్తం తాగటం అనేది ఉన్నది. ఎందుకు అనేటటువంటి విషయాన్ని చూస్తే ఏంటంటే అది డీప్గా కన్ఫెక్షన్ రావాలని, అంటే ఒక లోతుగా మారుమనసు రక్షణ రావాలనేటటువంటి ఉద్దేశంతో ఆయన ఇక్కడ 2 పనులు చేస్తాడు. ఒకటి ఏం చేస్తాడు, శిష్యుల పాదాలు కడుగుతాడు. శిష్యుల పాదాలు కడగడం అంటే పెద్దవాడు చిన్నవాళ్ళ పాదాలు కడిగితే ఎలా ఉంటుంది? అమ్మో నా పాదాలు ముట్టుకోకంటాం. మనము చిన్నపిల్లలు వచ్చి చిన్నపిల్లల పాదాలు మనం ముట్టుకున్నామంటే ముట్టుకొని ఇస్తారా? వాళ్ళు ముట్టుకొనియరు. అమ్మ నా పాదాలు ముట్టుకోవద్దు, నేను నీకంటే చిన్నోన్ని, నా ఆయుష్ తక్కువ అయిపోతుంది అంటారు. అయితే ఎందుకంటే ఆయుష్ తక్కువ కావడం కాదు కానీ బ్లెస్సింగ్స్ వస్తూ ఉంటున్నాయి. యేసయ్య బ్లెస్సింగ్స్ వచ్చాయి. ఎందుకంటే శిష్యుల కాళ్ళు కడిగి ఆయన చెప్పాడు, నేను ఎట్లా చేస్తున్నానో మీరు కూడా అలాగూ చేయండి బాబు అన్నాడు. అంటే నేర్చుకోమని.
ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లల కాళ్ళకు నమస్కారం చేస్తున్నారంటే అర్థం మీరు కూడా తగ్గించుకోండిరా బాబు, నేను ఇంత పెద్దగా ఉన్నోన్ని పెద్దవాడిని, మీ కాళ్ళకి నేను దండం పెడుతున్నాను అంటే మీరు కూడా తగ్గించుకొని అనేకుల దగ్గర మీరు తగ్గించుకొని మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఆయన కాళ్ళు గడగడము, కాళ్ళు తుడవడము అలాంటి పనులు చేశాడు యేసయ్య. అంత మాత్రమే కాకుండా ఇది చెప్పడంతో సరిపోదని ఆయనకు అర్థమయ్యి ఇంకా ఏం చేశాడంటే, నా శరీరాన్ని తిని నా రక్తాన్ని తాగితేనే గారు మీరు జీవం కలిగిన వారు కారు అంటాడు. వాళ్ళలో జీవం ఉండాలంటే, వారిలో మారుమనసు రక్షణ ఉండాలంటే, వారు ప్రభువుని అంగీకరించాలంటే, ప్రభువు చెప్పిన మాట వినాలి అంటే, ఆయన యొక్క ఆస్తికి వారసులు కావాలి అంటే చేయాల్సిందే, తప్పదు. చెప్పాను కదా, మరణాలు చాలా రకరకాలుగా ఉన్నాయి ఈ లోకంలో. మరి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మరి మరణాలు చేస్తూ ఉంటారు. అంటే భూస్థాపన కార్యక్రమం చేస్తారు. కొందరు భూమిలో పాతి పెడతారు, కొందరు కాల్ చేస్తారు, ఇంకా కొందరేమో కూర్చోబెట్టి సమాధి చేస్తారు. కొందరు పడుకోబెట్టి సమాధి చేస్తే, కొందరు కూర్చోబెట్టి సమాధి చేస్తారు. మనం బాక్స్లో పెట్టి సమాధి చేస్తే, మరి కొందరు బాక్స్ లేకుండా పాడే మీద తీసి మనిషినే పెట్టేస్తారు డైరెక్ట్. అట్లాగే ఉంటుంది. కనుక రకరకాలైనటువంటి ఈ యొక్క భూ స్థాపన కార్యక్రమాలు ఉన్నాయి. అయితే యేసు ప్రభువు చెప్పినటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏంటిదంటే, మనిషి తమను తాము తగ్గించుకోవాలంట. ఆయన పరలోకమును విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు, ఒక మానవుడిగా అవతరించాడు. ఎందుకు తగ్గించుకున్నాడు? ఆయన తనను తాను తగ్గించుకొని పరలోక వైభవమును విడిచిపెట్టి 4 జీవులు 24 పెద్దలతోటి స్తుతింపబడుతున్న దేవుడైనటువంటి యేసుక్రీస్తు ఆ వైభవమును విడిచిపెట్టి భూమి మీదకి నరావతారిగా వచ్చి నశించిన దానిని వెదకి రక్షించుట కొరకు ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్క పాపిని ఆయన క్షమించి ఆయన బిడ్డలుగా మార్చుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇదంతా మరి ఆయన ఉన్నప్పుడు శిష్యులకు బోధించాడు. ఈ బోధ ఏమైపోతుందంటే మధ్యలో మర్చిపోతాం మనం. కనుక మర్చిపోకుండా ఒకటి గట్టిగా వారికి గుర్తుండేటట్టు చెయ్యాలి అంటే ఏం చేయాలి? వాళ్ళ పాదాలు కడగాలి, పాదాలు తుడవాలి. అంత మాత్రమే కాకుండా శరీరం నా రక్తం అనగానే కన్నీళ్ళు రావాలి మనుషులకు. మీ నాయన నా శరీరాన్ని తినురా అంటే కన్నీళ్ళు రావా? నేను ఎట్లా తినగలను డాడీ నీ శరీరము, నేను తినలేను డాడీ అని ఏడుస్తాం ఏడుస్తాం. అది ఆ ఏడుపు, ఆ తగ్గింపు రావాలని ఆయన మాదిరిగా మరి రొట్టెను ఉంచాడు. రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యం, ద్రాక్షారసం ఆయన రక్తానికి సాదృశ్యం. రక్తం తాగలేదు కదా, ఆయన శరీరాన్ని తినలేదు కదా కాదు. తండ్రి మాట నీకు అర్థమైతే నువ్వు తిన్నట్టే. తండ్రి మాట నీకు అర్థం కావాలి. ఆయన మాట నీకు అర్థమైతే అది నీకు రక్తంగా మారుతుంది. ఒకవేళ నువ్వు రక్తం తాగకపోతే, శరీరం తినకపోతే ఈ దినాలలో ఆయన రక్తం ఎట్లా పనిచేస్తుంది? నువ్వు ఆయన రక్తంను తాగినవు, ఆయన శరీరాన్ని తింటున్నావు కనుక ఆయన శరీరం, ఆయన రక్తం నీ జీవితంలో పనిచేస్తుంది. నీకు సర్వ రోగ నివారణి యేసు రక్తం. ఏ రోగమైనా పర్వాలేదు, యేసు రక్తం నిన్ను మార్చేస్తుంది, నీ రోగాన్ని తీసేస్తుందని. సర్వ రోగాన్ని తీసేసేదేమో యేసు రక్తం, సర్వ పాపాన్ని తొలగించేది యేసు శరీరం. శరీరము తిని రక్తం తాగినప్పుడు పాపం పోతుంది, రోగం పోతుంది. ఇవి 2 పోతున్నాయి. ఇవి 2 పనులు చేయాలి. మనం 2 పనులు చేయాలా. అది ఎలా తింటారు, ఎలా తాగుతారు అంటే, నువ్వు కొంతకాలం అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. కొంతకాలం దేవుని వాక్యం వినాలి, దేవునితో నడవాలి, దేవుని మాట వినాలి, ఆయన ఆజ్ఞలు పాటించాలా, అప్పుడు నీకు అర్థమవుతుంది. ఊరికేనే అర్థం కాదు. చదువురానికి పెద్ద బుక్ తీసుకొచ్చి ముందడ పెడితే చదువుతాడు వాడు? చదివాడు కదా. కొంతకాలం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత బుక్ చదువుతాడు, అప్పుడు అర్థమవుతుంది. బుక్ చదివితే కూడా కొందరికి అర్థం కాదు. అర్థం కానప్పుడు ఏం చేయాలి? గురువుని పెట్టుకోవాలి, గురువుతోటి నేర్పించుకోవాలా, అర్థమవుతుంది.
అది విషయం. కనుక ఇక్కడ మనం చూస్తున్నది ఏంటిదంటే ఆయన అప్పగించడం అనేది చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ మనకు ఒక పని అప్పచెప్పాడు ఆయన. ఈ అప్పగించినటువంటి పనిని మనము మానక చెయ్యాలి. శిష్యులు ప్రతి దినము కూడుకొనుచు రొట్టె విరుచుచు అనే మాట అపోస్తల కార్యంలో చూస్తాం మనం. ప్రతి దినము ప్రతి ఇంట్లో రొట్టె విరుస్తూ ద్రాక్షరసం తాగుతూ ఉంటున్నారు శిష్యులు. ఎందుకు? గుర్తుండాలి. మనం వారంకి ఒకసారి తీసుకుంటున్నాం, కానీ శిష్యులు అయితే రోజు తీసుకున్నారు. రోజు ఎందుకు తీసుకుంటున్నారు, వారంకి ఎందుకు తీసుకుంటున్నారంటే ఇప్పుడు ఒకసారి మనం ఏమనుకుంటామంటే మనం వాళ్ళకంటే గొప్పలం, వాళ్ళు మర్చిపోతారు అందుకే రోజు తీసుకున్నారు. మనం మర్చిపోతలేము కనుక వారంకి ఒకసారి తీసుకుంటాం అని అనుకుంటున్నాం. కానీ పొరపాటది, మనమే మర్చిపోతున్నాం, వాళ్ళు మర్చిపోలే కనుక రోజు తీసుకున్నారు. ఈ వారానికి తీసుకునేటోళ్ళు ఏంటిదంటే మర్చిపోయే అవకాశం ఉన్నది. మధ్యలో మర్చిపోతారు, దాని ఇంపార్టెన్స్ తెలియదు. ఈ వారం రాకపోతే ఏమవుతుంది, ఈ వారం తీసుకోకపోతే ఏమవుతుంది అని మళ్ళీ ఇంకొక వారం తీసుకుంటాం. మనం మర్చిపోతున్నాం. మా శిష్యులు మర్చిపోయిరా? శిష్యులు మర్చిపోలే, మనం మర్చిపోతున్నాం. మరి మనం కూడా శిష్యులమే కదా, శిష్యుల ప్లేస్లో ఉన్నాం కదా, మనం ఎందుకు మర్చిపోవాలి? మర్చిపోకూడదు అది. కనుక మర్చిపోవద్దనే ఉద్దేశంతో నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడని ఆయన మనతో చెప్పాను, శిష్యులతో చెప్పాను, మనతో చెప్పాను. కనుక మనకొక పని అప్పగించిండు ఆయన. ఈ అప్పగించిన పని మనం చెయ్యాలి. ప్రార్థన చేయమన్నాడు, మందిరానికి వెళ్ళమన్నాడు, సాక్ష్యం చెప్పమన్నాడు, వాక్యం వినమన్నాడు, వాక్యానుసారంగా నడవమన్నాడు. నడుస్తున్నామా? మర్చిపోతున్నామా? గుర్తు చేసుకోవడానికి ఆయన ఏమన్నాడంటే నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి అన్నాడు. నన్ను నువ్వు క్షణక్షణం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మాటలన్నీ గుర్తుకొస్తాయి. ఆయన ఏం చేయమన్నాడో అవన్నీ మనం చేస్తాం. అది మనకు గుర్తుండాలి, జ్ఞాపకంలో ఉండాలి. జ్ఞాపకంలో ఉండడానికి ఆయన మనకు అప్పగించాడు. ఈ అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని అన్నాడు. ఈయన ఏమన్నాడు ఇక్కడ? అప్పగించిన దానిని ప్రభువు వలన పొంది తిని. ప్రభువు మనకు అప్పగించిండు, ప్రభువు వలన మనం ఆజ్ఞ పొందినం కనుక అది మనము చెయ్యాలి. పొంది తిని ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని దాన్ని విరిచి శిష్యులకు ఇచ్చెను. అలాగే తర్వాత భోజనమైన పిమ్మట పాత్రను ఎత్తి ఇది కొత్త నిబంధన నా రక్తము అని సెలవిచ్చి ఆ రక్తాన్ని కూడా ఇచ్చాడు ఆయన. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు ఈ బలను స్వీకరించేటప్పుడు ఇది ప్రభు శరీరం అనుకోవాలి ఖచ్చితంగా, రొట్టెను ఇది ప్రభు రక్తం అనుకోవాలి ఖచ్చితంగా. నువ్వు అనుకున్నప్పుడే నీకు పనిచేస్తుంది అది. నువ్వు అనుకోకపోతే రొట్టె రొట్టెగానే ఉంటుంది, ద్రాక్షరసం ద్రాక్షరసంగానే ఉంటుంది. నీ జీవితంలో పనిచేయాలి, నీ కుటుంబం మారాలా, నీ బతుకు మారాలా, నువ్వు మారాలంటే నువ్వు తలంచాల. ఆయన మాట ఇంపార్టెంట్. ఆయన రాయి ఇచ్చి రొట్టె అన్నాడు అనుకో, నువ్వు నమ్మాలి. రాయి ఇప్పుడు రొట్టె నా శరీరం అన్నాడు, నువ్వు నమ్మాలి. ఒక రాయో లేకపోతే ఒక గడ్డి పరకనో తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి ఇది నా శరీరం అన్నాడు అనుకో, నువ్వు నమ్మాలి. ఆయన మీద నమ్మకం ఉంటే నువ్వు నమ్ముతావు. మీ నాన్న సూర్యుడు తూర్పుకు ఉదయించడం లేదురా, పడమకు ఉదయిస్తున్నాడు అన్నాడు అనుకో, నువ్వు నమ్మాలి. అట్టట్లయితే నేను నమ్మను అంటే నువ్వు తండ్రి మాటను లెక్క చేయడం లేదని అర్థం. అక్కడ సూర్యుడు తూర్పు నుండి పడమటికి ఉదయించిండా లేదా అది రెండవది, కానీ నువ్వు తండ్రి మాట నమ్ముతున్నావా లేదా అనేది మొదటిది. ఆయన చెప్పిన మాట నువ్వు నమ్మాలి. ఇది శరీరం, నా శరీరం అన్నాడు, జస్ట్ నువ్వు నమ్మాలి అంతే, ఇంకా మాట్లాడేది లేదు. ఇది నా రక్తం అన్నాడు, నువ్వు నమ్మాలి అంతే. నువ్వు నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం. నమ్మాలి, నమ్మితేనే నువ్వు పరలోకం పోతావు, నమ్మకపోతే నరకం పోతావు. మేము నమ్మము అని ఎవరన్నా అన్నారు అనుకో, నమ్మకు, మాకేం ఇబ్బంది లేదు, అది నీ పర్సనల్. నువ్వు నమ్మితే మోక్షం, నమ్మకపోతే నరకం. అది మొదటిగా చూస్తూ ఉంటున్నాం. అంటే ఆయన మనకు అప్పగించినటువంటి పని తూచా తప్పకుండా చెయ్యాలి. మనము చెయ్యడమే కాదు, ఊరికేనే మందిరానికి రాకడా, ఊరికేనే మందిరానికి వచ్చి పోకడా, నామం మాత్రం పాడవాడు నామ అట్లుండొద్దు. కరెక్ట్గా ఉండాలి, ఆత్మీయకంగా ఉండాలి. ఆధ్యాత్మికంగా నువ్వు పాట పాడినప్పుడు, నువ్వు వాక్యం విన్నప్పుడు ఏసై నీకు కనబడాలి. ఏసై సిలువ మీద రక్తం కార్చింది నీకు కనబడాలి. ఆయన చెప్పిన మాటలు నీకు వినబడాలి. అది నీ ఆచారంలోనికి రావాలి. అప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు.
రెండవదిగా చూస్తున్నాం ఏంటిదంటే మత్తయి సువార్త 26:28లో ఇక్కడ ఇదే మాట చెప్పాడు. ఇక్కడ చెప్పినటువంటి మాట అక్కడ చెప్పాడు ఏంటంటే ఇది నా శరీరము అని చెప్పాడు. ఇక్కడ ఈ కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో ఇది నా శరీరము, ఇది నా రక్తము అన్నాడు. మరి ఇక్కడ ఈ మత్తయి గారు కూడా అదే చెప్తున్నాడు ఏంటంటే శరీరాన్ని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏం జ్ఞాపకం చేస్తున్నాడు ఒకసారి చూడండి. శరీరాన్ని ఏమంటున్నాడు ఆయన? మత్తయి సువార్త 26వ అధ్యాయం 26వ అధ్యాయంలో 26 నుంచి 28 వచనాల్లో ఇలాగ మాట్లాడుతూ ఉంటున్నాడు. వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకుని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పెను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందింపబడిన రక్తం. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటిదంటే అక్కడ రక్తము తాగుమని మాత్రమే చెప్పాడు. ఇక్కడ రక్తం ఎందుకొరకు చిందించాడు చెప్తూ ఉంటున్నాడు. శరీరం ఎందుకొరకు ఇచ్చాడు, రక్తం ఎందుకొరకు చిందించాడు అనే విషయాన్ని ఇక్కడ మత్తయి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ విధంగానే లూకా సువార్తలో 22వ అధ్యాయంలో చూస్తే లూకా సువార్త 22వ అధ్యాయంలో 22వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటున్నది చూడండి. 22వ వచనంలో ఏమంటాడు ఈడ? ఇదిగో నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. నిర్ణయింపబడిన ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు కానీ ఆయన ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో ఆ మనిషికి శ్రమ అని చెప్పాను. ఇక్కడ ఏమి మనకు కనబడుతున్నదంటే ఎవరైతే ప్రభు విషయంలో వ్యతిరేకంగా ఉంటూ ఉన్నాడో ఇక్కడ ఆయన అప్పగించినటువంటి వానికి శ్రమ అన్నాడు. శ్రమ అనే విషయంలో కష్టము అని తీసుకోవాలి మనం. కష్టము లేదా పని అని తీసుకోవాలి. అక్కడ శ్రమ అంటే ఏంటిదంటే ఆయనకు వచ్చే శ్రమ, అతనికి వచ్చే ఇబ్బందిని గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన శ్రమ అనగా పని, ఒక పనిని మనకు అప్పగించాడు ఆయన. ఇక్కడ ఈయనకి ఈ పని అప్పచెప్పాడు. ఏది? వచ్చి అప్పగించేటటువంటి పని ఆయననే అప్పచెప్పాడు. అది అందరికీ తెలియదు. కనుక ఇక్కడ ఆయన అప్పగించినటువంటి పని ఈ బల్ల మీద ఉన్నది. ఈ నిర్ణయింపబడిన ప్రకారము నిర్ణయింపబడిన ప్రకారం అంటే ఆయననే ఏర్పాటు చేసిండు పని. ఆయన ఎవరి చేత అప్పగింపబడునో అంటున్నాడు. అంటే ఒక పని ఎవరికైతే చెప్పాడో ఆ పని చెయ్యాలి. అది శ్రమ. శ్రమ అంటే అక్కడనేమో శ్రమ అంటే ఏమవుతుంది? అక్కడ శిక్షలాగా కనబడుతుంది. ఒక శిక్ష, అతనికి శ్రమ అంటే ఒక శిక్ష వస్తుంది అని. మనం దాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు మనకు ఒక పనిని అప్పచెప్పినప్పుడు అది మనం చెయ్యాలి. దాన్ని పరిచారము అంటారు. ఇప్పుడు ఆయన ఏం చేసిండు అంటే పరిచారం చేసిండు. అప్పగించిన వ్యక్తి పరిచారం చేసిండు. ఎవరు అప్పగించారు? ఇస్కరియోతు యూదా అప్పగించాడు. ఇస్కరియోతు యూదా ఏం చేశాడు? ఒక పని చేశాడు. ఆయన పని చేశాడు. ఆ పని మనకు అప్పచెప్పాడు. ఆయన పని ఏం పని అప్పచెప్పాడు మనకి? ఈ బల్లను మీరు స్వీకరించాలి, ఈ రొట్టెను తినాలి, ఈ యొక్క ద్రాక్ష రసాన్ని మీరు తాగాలి. ఇది ఒక పని. ఆ పని మనము కంటిన్యూగా చెయ్యాలి. అదే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. తర్వాత ఆయన చెప్పిన ప్రకారంగా వాళ్ళందరూ త్రాగిరి, శిష్యులంతా తాగిరి, శరీరము తిని రక్తము త్రాగిరి. అంటే ఉద్దేశం ఏంటిది? ఆయన చెప్పిన పని చేశారు వాళ్ళు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళు చెప్పిండు. ఇప్పుడు దేవుడు మనకు చెప్పిండు కనుక మనం బల్లను స్వీకరించాలి. మనము ఈ ప్రభు బల్లను పాటిస్తూ ఉంటున్నాం. ప్రభు బల్లను పాటించడం ఆచరించడం ఇవన్నీ వేరు. ఆచరించడం అంటే ఆచారం అవుతుంది. ఆచారం కాదు, ఇక్కడ ఆచారం కావద్దు. అది మన జీవితంలో ఆచారము అనేది టైం టేబుల్ ప్రకారంగా ఉన్నట్టు ఉంటుంది. అది అక్కడ ఆచారం అని కాదు, కానీ పట్టుదల, నిరీక్షణ, ఓపిక, ఓర్పు, పట్టుదల, దీక్ష. ఆ దీక్ష అన్నమాట. దీక్ష ఉండాలి మనకి. తప్పకుండా నేను బలలో పాల్పంచుకోవాలా,
యేసయ్య చెప్పాడు, ఆయన మాట తీసేయద్దు. శిష్యులందరూ కలిసి త్రాగారు. మరి శిష్యులమే, మనమందరము ఆయన శరీరం తిని ఆయన రక్తాన్ని త్రాగాలి అని చెప్పాడు కనుక మనమందరం చెయ్యాలి. అది ఖచ్చితంగా చెయ్యకుండా ఉన్నారనుకోండి, చెయ్యకుండా ఉంటే అది శ్రమ అవుతుంది. శ్రమ అంటే అప్పుడు శిక్ష అవుతుంది. అది పరిచారంగా చేస్తే పరిచారం అవుతుంది, చెయ్యకపోతే శిక్ష అవుతుంది. చేస్తే దీక్ష అవుతుంది, చెయ్యకపోతే శిక్ష అవుతుంది, శ్రమ అవుతుంది. కనుక చెయ్యకుండా ఉండకూడదు అని ఈ దినం రాత్రిలో హెచ్చరింపబడుతూ ఉంటుంది దేవుని వాక్యం. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అది ఒకటి. తర్వాత ఏమంటాడంటే, అందరూ ఈ త్రాగిన వాళ్ళందరూ పాలు పుచ్చుకొనిరి అనే మాట ఉన్నది. పాలు పుచ్చుకొనిరి అంటే అందరూ కలిసి తీసుకున్నారా లేదా? ప్రభు వాళ్ళు అందరూ కలిసి తీసుకుంటారు. ఇప్పుడు మనం ఇట్లా చిన్న గ్లాస్లో తీసుకుంటున్నాం, మరి కొందరైతే ఒకటే గ్లాస్లో తీసుకుంటారు. మొత్తం అందరు కలిసి ఒకటే గ్లాస్లో తీసుకుంటారు. మనం అంతా అన్నదమ్ములం, దేవుని బిడ్డలం కనుక ఒకటే గ్లాస్లో తీసుకుంటారు. ఇంకొక విషయం, ఇప్పుడు మన సహోదరులు ఉన్నారు, మిత్రులు, కొంతమంది ఒకటే ప్లేట్లో కూడా తింటారు ఇంట్లో అందరూ. ఈ దినంలో మండి అని హోటల్ అలా పెట్టారు. మండి అంటే పెద్ద ప్లేట్ పెడతారు, మొత్తం ఫ్యామిలీ అంతా ఒకటే ప్లేట్లో తింటారు. కారణం ఏంటిదంటే మేము అది గుర్తు అనమాట. అది గుర్తు, మేమందరం ఒక తండ్రి పిల్లలం అన్నట్టు. మనం ఒక తండ్రి పిల్లలమైనా ఒక గ్లాసులో నీళ్ళు తాగం మనం. వానికి వేరే గ్లాస్, వీనికి వేరే గ్లాస్ ఇస్తాం. మీరు శుభ్రం పాటిస్తున్నారు, సైంటిఫికల్గా పాటిస్తున్నారు, అది వేరే విషయం. ఎందుకంటే ఒకరికి రోగం రావచ్చు, ఒకటి బాగుండవచ్చు, అందుకని అలా పాటిస్తుంటాం. కానీ దేవుని పిల్లలందరూ ఒకటే అనే ఉద్దేశంతో వాళ్ళందరూ పాలు పుచ్చుకొనిరే. ఒకటే గ్లాస్లో ఒకటే ప్లేట్లో పాలు పుచ్చుకున్నారు. అలాగున అందరూ పాలు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరికైనా ఆస్తి ఉంటే ఏం చేస్తారు? అందరు పాలు పంచుకుంటారు. నా ఆస్తి నాకు రావాలి, నా భాగం నాకు రావాలి అని పాలు పంచుకుంటారు. అది ఒకటే ఉంటుంది కదా, ఆస్తి ఒకటే ఉంటుంది. ఒకవేళ ఇల్లు ఒకటే ఉంటే నలుగురికి రావాలంటే 4 ముక్కలు చేస్తారు ఇల్లుని. ఒకడు అక్కడ తలుపు పెట్టుకుంటారు, ఒకడు ఇక్కడ తలుపు పెట్టుకుంటారు, 4 తలుపులు పెట్టుకుంటారు. పాలు పంచుకున్నారు. ఇల్లు ఒకటే ఇల్లుని 4 రకాలుగా పాలు పంచుకున్నారు. అలాగే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పాలు పంచుకోవడం అనేది మానకుండా పాలు పంచుకోవాలా, అనగా త్రాగాల యేసయ్య రక్తం, పాలు పంచుకోవాలా. ఆ విధంగా చూసినట్టు కనుకైతే యోహాను సువార్త 6:53, 58లో ఏమని ఉంటుందంటే చూద్దాం ఆ మాట. యోహాను సువార్త 6వ అధ్యాయం 6వ అధ్యాయములో 6వ అధ్యాయం 53 వచనం. 53లో ఏమన్నది ఇక్కడ? 52 యూదులు ఈయన తన శరీరము ఎలాగు తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించిరి. ఇది అర్థం కానోళ్ళు చెప్పండి. అర్థం కాకపోతే ఎట్లా తిననిస్తున్నాడు ఆయన శరీరాన్ని అని ఒకరికొకడు ఇప్పుడు కాదు అప్పుడే వాదించారు. ఆ దినాలనే వాదన చేశారు. కావున యేసు ఇట్లా, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తం తాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. అంటే ఏమవుతారు? చచ్చినోళ్ళు అవుతారు, ప్రాణం లేనోళ్ళు అవుతారు. యేసు రక్తం తిని, యేసు రక్తం తాగి, యేసు రక్తము తింటే మీరు జీవము కలిగి ఉంటారు అని చెప్పాడు ఆయన. నేను చెప్పాను కదా, కొంతమంది శరీరాన్ని తినే రక్తాన్ని తాగే జాతి కూడా ఈ లోకంలో ఉన్నది. వాళ్ళ ఉద్దేశం ఏంటిది? జీవం ఉంటుంది, మన ఆయుష్ పెరుగుతుంది, మనకు ఆయన బ్లెస్సింగ్ ఉంటుంది అని చెప్పి శరీరాన్ని తిని రక్తాన్ని తాగేటోళ్ళు ఉన్నారు. అయితే ఆ విధంగా ఆయన ఏమంటున్నాడంటే, మీరు జీవం కలిగి ఉండాలి అంటే నా శరీరం తినాలి, నా రక్తం తాగాలి. లేదు చచ్చిపోయిన లాగుంటాం మేము, మాకు వాక్యం వినబడది, మాకు ప్రార్థన కూడా చక్కగా రాదు, పాట రాదు, పద్యం రాదు, మందిరానికి కూడా అప్పుడప్పుడు ఇష్టం ఉన్నప్పుడు పోతాం, కష్టం ఉన్నప్పుడు మానేస్తాం అంటే అర్థం ఏంటిది? మీలో జీవం లేదు.
మీరు ఆయన రక్తంలో ఆయన శరీరంలో పాలు పంచుకోవడం లేదు కనుక మీలో జీవం లేదు, మీరు చచ్చినవారు. మీ మీ డాడీ చనిపోయిండన్నా, మీ డాడీ శరీరం తినాలి అన్నా మీకు చలనం లేదు. చలనము బతికినోడికి ఉంటుంది, సచ్చినోడికి చలనం ఉండదు. మరి మీ ముందే నా శరీరమును తినండిరా అంటే నీ హృదయం కరగాల, హృదయ ఘోష రావాల, హృదయంలో ఒక బాధ కలగాల. ఆస్తి పంచుకోరా అంటే నిమ్మలంగా పంచుకుంటావు, కానీ శరీరాన్ని పంచుకోమంటే బాధ అవుతుందా? మరి శరీరంని తిన్నా ఒకటే, శరీరంని భూమిలో పాతిపెట్టినా ఒకటే, శరీరంని కాల్చినా ఒకటే. శరీరాన్ని ఎవరు కాలుస్తారు? ఎవరు కాలుస్తారండి? ఇప్పుడు ఏందది కాష్టం చేసేటోళ్ళు శరీరమును ఎవరు కాలుస్తారు? పక్కింటి వాళ్ళు వచ్చి కాలుస్తారా? ఎవరికి ఇస్తారు? వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకే ఇస్తారు. పెద్ద కుమారుడికి ఇస్తారు. పెద్ద కుమారుడికి ఇచ్చి కాల్చడం. తండ్రిని ఎట్ట కాలుస్తావురా నువ్వు? నాకు అర్థం కాదు. తండ్రిని కాలుస్తావా? మరి తండ్రిని కాల్చిన వాడివి తండ్రి శరీరం తింటే తప్పి, తండ్రిని కాల్చడానికి సిద్ధంగా ఉన్నావు. అందుకే యేసయ్య అన్నాడు, నువ్వు కాల్చినా, నువ్వు మట్టిలో పూడ్చిపెట్టినా, నువ్వు శరీరాన్ని తిన్నా అన్నీ ఒకటే. కనుక ఏమంటున్నాడు ఆయన, ఆ శరీరమును తిని రక్తాన్ని తాగినోడు జీవము కలిగి ఉంటాడు అన్నాడు. జీవం ఉంటాడు, చచ్చినోడులాగా ఉంటాడు, యాక్టివ్గా ఉంటాడు. మందిరానికి పోవాలని ఉత్సాహం వస్తుంది, దేవుని వాక్యం వినాలని ఉత్సాహం వస్తుంది, దేవుని వాక్యానుసారంగా నడవాలని ఉత్సాహం వస్తుంది. ఆ ఉత్సాహం అనేది నీలో ఉన్నది అంటే నువ్వు జీవము కలిగి ప్రాణము కలిగి ఉన్నావని. ఉత్సాహం నీలో లేదు అంటే జీవం లేదు, ప్రాణం లేదు, చచ్చినోడివి అని. అది విషయం. చాలామంది బలలో పాలు పంచుకోవడం మర్చిపోతాం. వచ్చే వారం తీసుకుందాంలే అంటే ఈ వారం చచ్చిపోతావా? ఈ వారం కూడా బతుకుండాలి కదా నువ్వు. అది తర్వాత ఏమంటాడు, జీవం కలిగి ఉండట. ఇంకొకటి, ఎడతెగక ఈ పని ఎప్పుడు చేయాలంట? పాలు పుచ్చుకోవడం ఎప్పుడు పాలు పుచ్చుకోవాలా? ఎడతెగక మానకుండా. ఈ వారం తీసుకోకపోతే ఏమవుతుందో వచ్చే వారం తీసుకుంటా. అవన్నీ కథలు. దేవుని వాక్యం చెప్తుంది ఎడతెగక మానకుండా తీసుకోమంటుంది. అందుకే వాళ్ళు శిష్యులు మానకుండా ప్రతి ఇంట రొట్టె విరుచుచు పాలు పంచుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, మరి మనం ఏం చేస్తున్నాం? మనం మానేస్తున్నాం మధ్యలో. నువ్వు బ్యాప్టిజం తీసుకున్నావంటే ప్రభుతో జీవిస్తా అని నువ్వు ఉడంబడిక చేసుకున్నావు. ఉడంబడిక చేసుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు మానేస్తావు? రోజు నీళ్ళు తాగుతూ రోజు ఆహారం తింటున్నావు, మానేస్తున్నావా? ఏం మానేయట్లేదు కదా. మరి నువ్వు ఆచారంలాగా పెట్టుకున్నావు కదా, రోజు ఖచ్చితంగా తినాలి 3 సార్లు అని ఆచారం పెట్టుకున్నావు. మరి నువ్వు రోజు తీసుకుంటలేవని చెప్పేసి వారంకి ఒకసారి ఏర్పాటు చేసావు. అది కూడా నువ్వు తీసుకోకపోతే ఎట్లా? ఈ వారం కాదు మళ్ళీ వచ్చే వారం తీసుకుంటా, ఈ నెల కాదు మళ్ళీ వచ్చే నెల తీసుకుంటా. జీవం కలిగి ఉండవు, నువ్వు చచ్చిపోయినోడివి అయిపోతావు. చచ్చిపోయినోడికి దేవుడు ఆశీర్వాదాలు లేవు, బతికినోడికే దేవుడు ఆశీర్వాదాలు ఉన్నాయి. దేవుని ఆశీర్వాదాలు మనకు కావాలి అంటే మనం బ్రతికి ఉండాలా, జీవము కలిగి ఉండాలా, ఆయన అప్పగించిన పనిని చెయ్యాలా. ఆయన ఇది నా శరీరం, ఇది నా రక్తం అన్నాడు, మనం జ్ఞాపకం చేసుకోవాలా, అది తీసుకోవాలా. ఎలాగా? ఆయన చెప్పిన విధంగా ఆ పనిని మానకుండా తీసుకోవాలా. అందరము కలిసి తీసుకోవాలా, అందరము కలిసి త్రాగాల మందిరంకి వచ్చిన వాళ్ళందరూ. అలాగే తర్వాత మనము జీవము కలిగి ఉన్నట్టుగా యేసయ్య దగ్గర రుజువుపరచుకోవాలి. మేము బతికే ఉన్నాం తండ్రి అని యేసయ్య దగ్గర రుజువుపరచుకోవాలి. ఆ రుజువుపరచుకోవడం మనము ప్రతిసారి చేస్తుంటే మనం నోటితో చెప్పని అవసరం లేదు. ఇక యేసయ్యకి అర్థమైపోతుంది, వీడు ప్రతిసారి బల్ల వంచుకుంటున్నాడు, తీసుకుంటున్నాడు కనుక వీడిలో జీవం ఉన్నది, వీడు బ్రతికున్నాడు, వీడు సచ్చినోడు కాదు బతికున్నాడు కనుక వాక్యం వింటాడు, ప్రార్థన చేస్తాడు, ఇక అన్నీ నేను చెప్పినట్టే చేస్తాడు, నా బిడ్డ బలా నమ్మకమైన మంచి దాసుడు అని ఆయన మెచ్చుకుంటాడు. అలాగూ నన్ను ఆయన మెచ్చుకొని ఆయన వచ్చే రాకడలో మధ్యాకాశంలో మనమందరం కలిసి ఆయనతో చేరుదుంగాక. ఆమేన్.